ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత దినం మొరియా అనుభవాల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి వచనాన్ని ఒకసారి చదువుతాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ సంగతులు జరిగిన తర్వాత శారా కుమారుని కన్న తర్వాత, హాగరును ఇష్మాయేల్ను పంపించేసిన తర్వాత, అబీమెలెకుతో నిబంధన చేసుకున్న కొంతకాలం తర్వాత దేవుడు పరిశోధించను అనే మాట చాలా శ్రేష్టమైనది. దేవుడు కీడు విషయంలో ఎవరిని శోధించడు. యాకోబు గారు అంటారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. ప్రభువు ఎవరిని కూడా కీడు విషయమై శోధించడు, కానీ భక్తుల్ని పరిశోధిస్తారు. ఆయన భక్తుల్ని పరిశోధిస్తారు. పరిశోధన ఎందుకు అంటే దేవుని దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి స్థానం మనం పొందడానికి. స్కూల్ పిల్లలకి పరీక్షలు ఉంటాయి. పరీక్షలు శ్రమతో కూడుకున్నాయి. పరీక్షలు పాస్ అయితే ఉన్నత స్థాయిని వాళ్ళు పొందుతారు. అలాగే భక్తులకి పరిశోధనలు కూడా శ్రమలతో కూడి ఉంటాయి. ఎవరైతే పరిశోధనకు నిలిచి ఉంటారో వాళ్ళు దేవుని వద్ద నుంచి ఆధిక్యతలు పొందుకుంటారు. దేవుని దగ్గర నుంచి ఆధిక్యతలు పొందుకుంటారు. యోబు గారిని ప్రభు అపవాది శోధించాడు. ప్రభు ఆ పరిశోధనకు ఒప్పుకున్నారు. ప్రభు శోధించలేదు, గర్వంగా చెప్పుకున్నాడు. ఆయన గర్వంగా శత్రువు ఎదుట యోబు గురించి గర్వంగా మాట్లాడాడు. ప్రభు, నా సేవకుడైన యోబు సంగతి నీవెప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా అని తన భక్తుని గురించి ప్రభు గొప్పగా చెప్పుకున్నారు. వాడేమన్నాడు? యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు అన్నీ ఇచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు, సకల ఆశీర్వాదాలు, సంపదలు, భూమి మీద గొప్పవాడు అవడానికి కావాల్సినవన్నీ ఇచ్చావు.
మళ్ళీ పైగా అతనికి, అతని కుటుంబానికి, అతని బిడ్డలకి, అతనికి కలిగి ఉన్న ఆస్తి అంతటికి చుట్టూ కంచేసేసాడు. నాలంటోడు ఎవడు వెళ్ళకుండా, చొరబడకుండా కంచేసాడు. అలా కంచేయకుండా ఉండుంటే నేను చొరబడదును, ఎప్పుడో అవన్నీ పాడు చేసి పడేద్దును, ఎప్పుడో నీ మొహం ఎదుటే నేను దూషించి వెళ్ళిపోను అన్నారు. అంటే ఎవరు శోధించేది ఇక్కడ? అపవాది. ప్రభు ఎప్పుడు కూడా కీడు విషయంలో శోధింపబడనేరు. ఎవరిని శోధించడు. శోధన వచ్చినప్పుడు ప్రభువే నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. కీడు విషయంలో ఆయన శోధించడు. అక్కడ అన్నాడు కదా యాకోబు గారు, దురాశ చేత మరలు కొల్పబడి ఏడవబడి అని ఉంటుంది. స్వకీయ దురాశల చేత మరలు కొల్పబడతారు కొంతమంది. ఇప్పుడు చాలామంది భక్తిగా ఉండేవాళ్ళు, అంటే మందిరానికి వచ్చి ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో నడిచి పాపం చేసేవాళ్ళు ఏంటోనండి ప్రభు అలా వదిలేశాడు అంటారు. వీళ్ళే తప్పు చేసేసి ప్రభు మీద గెంటేస్తారు. ఎవరు? ప్రభు ఎప్పుడు కూడా కీడు విషయంలో శోధించడు, పరిశోధిస్తాడు. యోబు తాను అపవాదికి అప్పగించినటువంటి ఆ పరిశోధనలో యోబు గెలుస్తాడనే విషయం ప్రభుకు తెలుసు. యోబు కూడా ఆ పరిశోధనలో విజయం సాధించాడు. 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు గ్రంథం అంటాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను ఇప్పుడు బంగారాన్ని అగ్నిలో వేసేది ఎందుకు? బూడిదైపోద్ది, ఇంకా కనపడకుండా పోద్దనా? కాదు. బంగారాన్ని అగ్నిలో వేసేది ఎందుకు అంటే, ఒకటి శుద్ధి చేయడానికి. అందులో ఏదన్నా మలినం మస్ట్ ఏదన్నా ఉంటే శుద్ధి అవుతుంది ఫస్ట్, శుద్ధి చేయడానికి. నెక్స్ట్ రెండవది, ఒక ఆభరణంలాగా తయారు చేయడానికి. ఒక ఆభరణంలాగా తయారు చేయడానికి. ఇప్పుడు బంగారపు ముద్ద ఉందండి మీ దగ్గర, ఒక 4 కాసులు 5 కాసులు బంగారపు ముద్దే ఉంది మీ దగ్గర. ఏంటి ప్రయోజనం మీకు? ఆ ముద్ద ఏం చేసుకుంటారు? కొనుక్కున్నారండి, ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇంట్లో దాచుకుంటాకే కానీ ఆభరణంగా ధరించుకుంటాక పనికి వస్తుందా? మరి ఆభరణంగా ధరించుకోవడానికి పనికి రావాలంటే దాన్ని ఎందులో వేయాలి? అగ్నిలో వేయాలి. సుత్తితో బాదాలి, వంగదీయాలి, కరిగించాలి. ఇన్ని ఉన్నాయి. మెరుగు పెట్టాలి, సానబెట్టాలి. అదనమాట. అప్పుడే నువ్వు ఆభరణంగా ధరించుకున్నా అది అందరికీ కనిపిస్తుంది, అది విలువను తీసుకొస్తుంది, దానికి విలువ ఉంటుంది. ఒకటి గమనించండి. అలాగే ఈ పరిశోధనలో అబ్రహాము గెలిచాడు, ఈ పరిశోధనలో యోబు కూడా గెలిచాడు. ఎందుకంటాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములాగా కనబడదు. సువర్ణం అంటే బంగారం, బంగారంలాగా మళ్ళీ కనపడతాను అంటున్నాడు. యోబుకు వచ్చినటువంటి పరీక్ష చాలా గొప్పగా. 7,000 గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, ఇవన్నీ ఒక్క రోజులోనే పోయినాయి. ఆ రోజులోనే ఆ దినానే 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. 10 మంది చనిపోయారు, కడుపును పుట్టిన వాళ్ళందరూ. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి గొర్రెలను కాల్చడం, సుడిగాలి యోబు ఇంటిని కొట్టడం,
దేవుడు అనుమతి ఇచ్చాడన్నాడు యోబు గారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను అని చెప్పాడు. 1 అధ్యాయం 21వ వచనంలో. తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు శరీరం కూడా భయంకరమైనటువంటి వ్యాధితో మొత్తబడింది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తిరిగి లేస్తానా, ఈ రాత్రి ఎప్పుడు వెళ్ళిపోద్దా అని అనుకుంటున్నాడు. తెల్లవారే వరకు కూడా మంచం మీద ఇటు అటు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతూ ఉన్నాడు. 5వ వచనం అంటాడు, నా దేహం పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడింది. నా చర్మం మానినట్టే మాని మళ్ళా పగులుతూ ఉంది. నా చర్మం శరీరం ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చిందో చూడండి. 7వ వచనం చదివితే 2వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులతో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అరికాల్లో కూడా అంటండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులతో యోబును మొత్తాడంట. అయినా సరే యథార్థతను వదలట్లేదు. తన భార్య వచ్చి అంటది 8-9 వచనాలు, 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, అతడు ఒళ్ళు గోక్కున్నట్టుకై చెల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మని. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అన్నాడు. ఈ సంగతుల్లో ఏ విషయం అందు యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఆయన యథార్థంగానే జీవిస్తున్నాడు. శోధించబడిన తర్వాత నేను సువర్ణములాగా కనబడతానన్నాడు. అంతేకాదు, 2 ఆశీర్వాదాలు పొందాడు. 42వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. అలాగే యోసేపు కూడా చాలా బాధలు పడ్డాడు. 105వ కీర్తన 17వ వచనం నుంచి. 105వ కీర్తన 17. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాను. ప్రజల నేలిన వాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించాను. తన 17వ ఏట నుండి యోసేపు 30వ సంవత్సరం వరకు, 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఇంచుమించుగా 13 సంవత్సరాలు శ్రమలు పొందాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి ప్రభువుగా, ఫరో ఇంటికి యజమానుడుగా
సమస్త దేశాలని పోషించేటువంటి పోషకుడుగా ప్రభువు అతన్ని నియమించాడు. కాబట్టి భక్తులకి పరిశోధనలు ఎందుకు అంటే వారిని ఉన్నత స్థాయికి తేవడానికి. అపవాది శోధిస్తాడు, ప్రభు తన భక్తుల్ని పరిశోధనకు ఒప్పుకుంటాడు. ఇప్పుడు మీరు బంగారం కొనుక్కున్నారండి, ఒక ముద్ద కొన్నారు, అది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? కంసాలయానికి ఇస్తారు. అది ప్యూరో కాదో ఎంత నికరం వస్తుందో తెలియడానికి ఏం చేస్తాడు ఆయన? అక్కడే అగ్ని ఉంటుంది, అందులో వేసేస్తాడు. నా బంగారం అంటే అందులో వేసేస్తున్నారండి అంటే ఎలా కుదురుద్ది? అగ్నిలో వేయడానికి వేస్తే వెయ్యాలి కదా, అగ్నిలో వేయాలి కదా. అగ్నిలో వేసి కరిగించకపోతే, దాంట్లో ఉన్న మొస్ట్ అంతటిని తీసేయకపోతే, దాంట్లో ఖచ్చితం ఎంతో తెలియాలి కదా, ఎన్ని గ్రాములు ఉందో అది. దాన్ని చక్కటి ఒక ఆర్నమెంట్ లాగా, అంటే ఒక ఆభరణం లాగా తయారు చేయడానికే కదా అందులో వేసేది. అలాగే ప్రభు కూడా పరిశోధించేది ఎందుకంటే ఆయన మనల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి. ఆయన దగ్గర మనం బహుమానాలు పొందుకోవడానికి. కాబట్టి వీటి వల్ల మనకు మెప్పు, ఘనత, మహిమ. పేతురు గారు అంటారు కదా తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, మహిమ, ఘనత 7వ వచనంలో ఉన్నాయి చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణాలవుతాయి అన్నాడు. కాబట్టి ప్రభు పరిశోధనలు మన జీవితాలు ఎందుకు అంటే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండు. స్మరణ సంఘానికి ప్రభు చెబుతూ ఉన్నారు 10 దినముల శ్రమ. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన 10 మంది రాజులు, క్రూరమైనటువంటి 10 మంది రాజులను సూచిస్తూ ఉంది మాట. రోమా సామ్రాజ్య చక్రవర్తులు 10 మంది ఆనాటి సంఘాన్ని అపొస్తలుల కాలం తర్వాత, 1వ శతాబ్దం తర్వాత వచ్చిన 10 మంది రాజులు క్రైస్తవుల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. అయితే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. బహుమానం, కిరీటం. మత్తయి సువార్తలో ప్రభు అంటారు కదా 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని, చూద్దాం ఒకసారి 5:11, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రభు నిమిత్తం
నువ్వు భక్తిగా ఉంటావు, ప్రార్థన చేస్తావు, యథార్థంగా ఉంటావు, నీతిగా ఉంటావు, సత్యాన్ని ప్రకటిస్తావు. కొన్నిసార్లు నీకు వీటి విషయంలో వ్యతిరేకతలు వస్తాయి. భక్తిగా ఉంటున్నా, యథార్థంగా ఉంటున్నా, సత్యమే మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నీకు వ్యతిరేకతలు వస్తాయి. కొన్నిసార్లు జనులు నిన్ను అపార్థం చేసుకుంటారు. కొన్నిసార్లు ప్రజలు నిన్ను నిందిస్తారు. అందుకే రాశారు కదా ఈ వచనంలో, నిందిస్తారు. మనం భక్తిగానే ఉంటున్నాం, కానీ నిందిస్తారు. నిందించి, 2 హింసించి, హింస అన్నమాట, మాటలతో క్రియలతో హింస పెట్టేస్తారు, హింసిస్తారు. హింసలు కూడా వస్తాయి. అనవసరంగా తగాదాలు, కోర్టు కేసులు, గొడవలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అనవసరంగా. నువ్వేదో చేసి కాదు, అసలు ఈ బాధ ఏంటి అర్థం కాదు నీకు. కొన్నిసార్లు కలుగుతుంది, హింస వస్తాయి. కొన్నిసార్లు హింసించబడతావు. ఇంకా నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. నువ్వు మంచి చేసినా నీకు చెడు ఎదురవుద్ది. నువ్వు మంచి చెప్పినా నిన్ను అపార్థం చేసుకుంటారు. నీ మాటలకు అపార్థాలు పుట్టిస్తారు. అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతూ ఉంటారు. చెడ్డ మాటలు అయినా సరే ఏమంటున్నాడు ప్రభు కూడా, ఎలాంటి ఎదురైనప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఇదేం ధన్యత అండి అనిపిస్తుంది మనకు చాలాసార్లు. నిందించడం ధన్యత ఏంటి? హింస పెట్టడం ధన్యత ఏంటి? లేనిపోని మాటలన్నీ నా గురించి ప్రాపకాండ చేసి చెప్పడం ధన్యత ఏంటి అనిపిస్తుంది మనకి. ఏమో ప్రభువే చెప్పాడు ఆ మాట. ప్రభు నిమిత్తం అంటే నువ్వు భక్తిగా, యథార్థంగా, నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సహజం. అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ధన్యురాలు అనుకోవాలి. ఇంకేమన్నాడు అక్కడ? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము. సంతోషించి ఆనందించండి. సంతోషించి ఆనందించండి. సంతోషం ఏంటి, ఆనందం ఏంటి? రెండు ఒకటి కదా. మరి రెండు ఎందుకు రాశాడు ఇక్కడ? సంతోషించండి, ఆనందించండి, సంతోషించి ఆనందించండి అన్నాడు. సంతోషం 10 మందితో కలిసి పంచుకునేది, ఆనందం మన హృదయంలో ఉండేది. ఆనందం మన హృదయంలో ఉంటుంది. అది మన మనస్సుకు తెలుస్తుంది. మనలో ఉండేది ఆనందం. ఇతరులతో పంచుకుని షేర్ చేసుకునేది సంతోషం. ఇతరులతో షేర్ చేసుకునేది సంతోషం. మరి ఇలాంటివన్నీ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎదుటి దగ్గర షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? బాధపడిపోతూ ఉంటాం, ఏడు చేస్తూ ఉంటాం, అవతలను తిట్టేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఎవరైనా మిమ్మల్ని తిడితే, వాళ్ళు నన్ను తిట్టేశారండి, ఎంత బాగా తిట్టారనుకుంటున్నారు, భలే తిట్టారండి, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నావు ఎప్పుడన్నా? అంటావా? అమ్మయ్య నాకు మనశ్శాంతిగా ఉంది, నన్ను తిట్టాక నాకు కడుపు నిండిందని అనుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? అలా అనుకోమంటున్నాడు ప్రభు. అలా అనుకోమంటున్నాడు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి పరిశోధన అనేది వస్తుంది భక్తులకి. పరిశోధన ఎందుకో తెలుసా? దేవుని భక్తులకి పరిశోధన ఉన్నత స్థాయిని ఇవ్వడానికి, ఉన్నతమైనటువంటి బహుమానాల్ని ప్రభు ద్వారా పొందుకోవడానికి ఈ పరిశోధనలకు ఒప్పుకుంటారు ప్రభు.
సాతాను శోధించిన తర్వాత శోధనకు నిలబడిన వారు, తట్టుకున్నవారు, గెలిచినవారు, నిలిచినవారు బహుమానం పొందుతారు. ఇంకా మనం చూస్తే అధ్యాయంలో 1వ వచనంలో 11వ వచనంలో అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభు చిత్తానికి అబ్రహాము అప్పగించుకొని జీవించాడు. పేతురు ఏమంటున్నాడు? ఇది నీకు దూరమవును గాక, అలా జరగకుండా ఉండును గాక అంటున్నాడు. ఏంటి? ప్రభు మరణం, ప్రభు శిలువ మరణం పొందడం. అసలు ప్రభు వచ్చిందే ఈ లోకానికి అందుకు కదా. కానీ పేతురు ఏమంటున్నాడు? వద్దు వద్దు ప్రభు, నీకు దూరం అవును గాక అంటున్నాడు. అందుకే ప్రభు గద్దించాడు అపవాదిని. ప్రభు గద్దించాడు. కాబట్టి దేవుని ప్రధానమైనటువంటి మనం ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభు చిత్తానికి మనం శిరసా వహించాలి. అందుకని నీ ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకెళ్ళి మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు. ఈ మాటలో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని క్లారిటీగా చెప్తున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నీకు ఒక్కడే కొడుకు. మరి అంతకుముందు ఎవరు పుట్టారు? ఇష్మాయిల్ పుట్టాడు. పుట్టాడా? మరి లెక్కలేదా? లెక్కలోకి రాడా? నో, లెక్కలోకి రాడు. నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించే ఇస్సాకు అన్నాడు. ప్రసంగి గ్రంథం అంటాడు భక్తుడు 1వ అధ్యాయం 15వ వచనంలో. ఒకసారి చూద్దాం. ప్రసంగి 1:15. వంకరగా ఉన్నదాన్ని చక్కబరిచే శక్యము కాదు, లోపము గలది లెక్కలోకి రాదు. లోపము గలది లెక్కలోకి రాదు. చూడండి, కొన్నిసార్లు కూరగాయలు కొంటకి వెళ్ళినప్పుడు మనం కొన్న కూరగాయలు, ఫ్రెష్గా కూరగాయలు తీసుకుంటాం. అందులో ఒక్కొక్కటి కొన్ని అక్కడక్కడ చిన్ని మచ్చలు డాగులు వచ్చినప్పుడు అడేమంటాడు, అవి కూడా తీసుకెళ్ళిపోండి అని వేసేస్తాడు. అది లెక్కల్లోకి రాదనమాట. లోపముగా ఉన్నది లెక్కల్లోకి రాదు. ఇష్మాయేలు జన్మం అక్రమంతో కూడింది కాబట్టి దేవుడు లెక్కించలేదు, ప్రభు లెక్కించలేదు. సౌలు దేవుని చేత అభిషేకించబడిన రాజే, కానీ ఆయనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అందుకే ప్రభు అతన్ని గొప్పవాడుగా ఎంచలేదు, అతనితో మాట్లాడలేదు కూడా. చివరిలో ఊరిము ద్వారా కానీ తుమ్మిము ద్వారా కానీ ప్రభు అతనితో మాట్లాడలేదు. ప్రభు జవాబు ఇవ్వలేదు. అందువల్ల కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సౌలు యెహోవా యొద్ద విచారణ చేయుటకు వెళ్ళనందున సౌలు హతమైపోయాడు అని దినవృత్తాంతాల 1వ గ్రంథం 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు, కానీ చేయవలసిన విధంగా చేయలేదన్నమాట. చేయవలసిన విధంగా చేయలేదు కాబట్టి అది చేయనట్టే లెక్క. మనం కూడా ప్రభువుకు ప్రార్థన చేసినా పరిశుద్ధంగా యథార్థంగా ఉండకుండా అయోగ్యంగా చేస్తూ ఉంటే, వాక్యానుసారంగా కాకుండా క్రమం తప్పి ప్రవర్తిస్తూ ఉంటే అది లెక్కల్లోకి రాదు. కాబట్టి యోగ్యులుగా మనం ప్రవర్తిస్తూ వాక్యానుసారంగా ప్రార్థించి ఆరాధించి ప్రభుని సేవించడం, అది ఫలభరితమైన జీవితానికి నిదర్శనం. ఇక్కడ అంటారు ప్రభు, నీవు ప్రేమించే ఇస్సాకును దహన బలిగా అర్పించు అని చెప్తున్నాడు. అంటే అబ్రహాము ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రభు బలర్పించమంటున్నాడు. ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. మనం మన పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించాలి. దేవుని కంటే దేన్ని కూడా ఈ లోకంలో మనం ఎక్కువగా ప్రేమించకూడదు. యెహెజ్కేలుతో అంటాడు, యెహెజ్కేలు నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను అంటున్నాడు. యెహెజ్కేలుకి ఇంపైనది ఏంటో తెలుసా? తన భార్య. అప్పటికి యెహెజ్కేలు వయసు 31 సంవత్సరాలు, మంచి యువకుడు, భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబోలు ప్రభు అంటారు తీసేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇది ఇశ్రాయేలుకి ఒక పాఠంగా ఇశ్రాయేలు నేర్చుకోవాలని. ఈ సమయంలో యెహెజ్కేలును వచ్చి అడుగుతారు వాళ్ళందరూ, ఏంటి నీ భార్య చనిపోతే ఏడవట్లేదేంటి? నువ్వేంటి రెడీ అయిపోయావు, టిప్ టాప్గా రెడీ అయిపోయావేంటి? ఇశ్రాయేలు వచ్చి అందరూ అడుగుతారు. వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే భార్య చనిపోతే, ఎంతో ప్రేమించిన భార్య చనిపోతే ఏడవకుండా శిరోభూషణాలు ధరించుకోవడం ఏంటి, కాళ్ళకి పాదరక్షలు వేసుకోవడం ఏంటి, మౌనంగా ఉండడం ఏంటి, అసలు కన్నీరు కార్చకపోవడం ఏంటి, రోధించకపోవడం ఏంటి, ఇదేంటి? ఎంత ప్రేమ కదా భార్య అంటే. ఎంత ప్రాణపదంగా ప్రేమించిన భార్య చనిపోతే యెహెజ్కేలు ఎలా ప్రవర్తిస్తున్నాడేంటి? యెహెజ్కేలు ఎంతగా తన భార్యను ప్రేమించాడో ఇశ్రాయేలు అందరికీ తెలుసు. ఎంతగా ప్రేమించాడంటే తన భార్య అంటే తనకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంతగా ప్రేమించినటువంటి భార్య చనిపోతే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? ఏడవట్లేదు, మౌనంగా ఉన్నాడు. అస్సలు కన్నీళ్ళు రావట్లేదు. ప్రభు చెప్పాడు నువ్వు అలా చేయకూడదని. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరి యెహోవా నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు ఓడవద్దు, మృతులకై విలాపం చేయక నిశ్శబ్దముగా నెట్టొట్టువిడు. నీ శిరోభూషణాలు ధరించుకో, పాదరక్షలు తొడుక్కో, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతుంది. సాయంత్రం నా భార్యను చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసింది. నీవు చేసిన వాటి వల్ల మేము తెలుసుకోని సంగతి మాతో చెప్పవా అని జనులు యెహెజ్కేలుని అడిగారంట. ఆలోచించేయండి. అంటే యెహెజ్కేలుకి తన భార్యను ప్రేమించేవాడే, ప్రేమ ఉంది తన భార్య పట్ల. కానీ తన భార్య కంటే ఎక్కువ ఎవరంటే ప్రేమ? దేవుడంటే ప్రేమ. ప్రభు అంటారు, ఏంటి ఇశ్రాయేలు అందరూ వచ్చి అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? ఇదిగో మీకు ముచ్చటగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని, అంటే దేవుని మందిరాన్ని, యెరూషలేమును నేను చెరిపివేయబోతున్నాను. ఎందుకంటే నేను రోషం గల దేవుణ్ణి, నా మహిమని నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. నా నామం అపవిత్రపరచబడితే నేను ఊరుకోను. యెషయా 40:8 అంటాడు, ఇబ్బంది కొలుములో పెట్టి నిన్ను పరీక్షిస్తానంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసగా ఉన్నారు 430 సంవత్సరాలు. ఐగుప్తు దేశాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమని సంబోధిస్తుంది తెలుసా? ఇనుప కొలిమి. ఐగుప్తు ఏమో ఇనుప కొలిమి, బబులోని ఇబ్బంది కొలిమి. వాళ్ళని పరీక్షిస్తున్నాడు ప్రభు. ఎందుకంటే దేవుని ప్రేమించకుండా ఇతర దేవతలను ఆరాధించిన కారణంగా దేవుడి శిక్ష విధించాడు. గమనించండి, సమస్త ఘనత మహిమలు ప్రభుకే చెందాలి. నేడు మనం కూడా పూర్ణ హృదయంతో మన ప్రియ ప్రభుని ప్రేమించాలి. మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి.
ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. మన దేహం కంటే కూడా మనం ఆయన ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని మన కొరకు తనను తాను అప్పగించుకున్నారు. నేను గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటారు ప్రభు. అంతగా మనల్ని ప్రేమించారు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడానికి. మన శిక్ష ఆయన భరించి ఎన్నో శ్రమలు, దెబ్బలు, యాతన, బాధ, హింస, మరణం ప్రభు మన కోసం పొంది ఉన్నారు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినటువంటి ప్రభుని మనం తక్కువగా ప్రేమించడం ఏమైనా న్యాయం అంటారా? అందుకే అన్నిటికంటే ముఖ్యంగా, అందరికంటే ఎక్కువగా మనం ప్రభుని ప్రేమించాలి. ఇంకా నీ కుమారుని బలిగా అర్పించు అన్నప్పుడు రాత్రి చెప్పాడు, తెల్లవారుగానే అబ్రహాం లేచాడు, ఇస్సాకును బలి అర్పించడానికి బయలుదేరాడు. దేవుడు రాత్రి చెప్పాడు, తెల్లవారుగానే బయలుదేరాడు. ఒక 4 రోజులను ఉండే ప్రభా, ఎలాగా బలి అర్పించేస్తాను కదా నీకు, ఒక నెలలన్నా నన్ను ఉండని, నాతో ఉండని అన్నాడా? తెల్లవారుగానే చెప్పింది వెంటనే చేయడం అబ్రహాంకు ఉన్నటువంటి మంచి లక్షణం. నీవును నీ ఇంటి వారు సున్నతి పొందాలని చెప్పాడు ప్రభు 17వ అధ్యాయంలో, ఆదికాండం 17లో. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ దినమందే సున్నతి చేశాడంట. ఆ దినమందే 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంటి పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఆ ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను. ఆ దినమందే. అబ్రహాము మనకు మంచి మాదిరి అండి. చురుకైనోడు, శ్రద్ధ కలిగిన వాడు. చెప్పిన వెంటనే చేయడం అబ్రహాముకి ఉన్నాడు మంచి లక్షణం. చెప్పిన వెంటనే చేద్దాంలే, టైం ఉంది కదా, కంగారు ఏముందా, చేద్దాం, ఏమవుద్ది, అయ్యి బాబా అనుకున్న వెంటనే చేసేయాలి. ఇప్పుడు ఇలాగ జాప్యం చేసేవాళ్ళు లేరంటారా? సామెతల గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయంలో, చురుగ్గా నుండి గొప్ప భాగ్యం, సోమరులు వెట్టి పనులు చేస్తారన్నాడు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడంట. కాబట్టి అబ్రహామును పోలే మనం కూడా చురుకుగా, చూడండి రాత్రి చెప్పారు ప్రభు, తెల్లవారుగానే ఆ పని చేస్తున్నాడు. ఆ రోజు సున్నతి పొందాలని చెప్పారు, ఆ దినం ముందే అబ్రహాము ఆ ఇంట్లో వాళ్ళందరికీ వెంటనే చెప్పింది వెంటనే చేయడం అబ్రహాముకున్న మంచి లక్షణం. అబ్రహాముకు ఉన్నటువంటి మంచి లక్షణం. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి ఆ చోటును చూశాడు. 3 అనేది బైబిల్లో పునరుత్థానానికి సూచన. పునరుత్థానానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. 3 అనే సంఖ్య పునరుత్థానానికి సూచన. 3వ దినాన అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటుని చూశాడు. అబ్రహాము కన్నులెత్తి చూచాను. ఇంతకుముందు చాలాసార్లు మనం ధ్యానం చేసుకునే విషయాలు. కన్నులెత్తుట ప్రార్థనకు సూచన. కన్నులెత్తుట ప్రార్థనకు సూచన. కన్నులెత్తుట స్తుతించడానికి సూచన. కన్నులెత్తుట స్తుతించడానికి సూచన. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని కన్నులెత్తి ఆశీర్వదించి ప్రభుని స్తుతించి వారికి ఇచ్చాడు తినమని. కన్నులెత్తి ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం అంటాడు, ఇదిగో మీరు కన్నులెత్తి చూడండి, ఇప్పుడే పొలం తెల్లబారిపోయింది, కోతకొచ్చింది అంటాడు. కాబట్టి కన్నులెత్తుట సేవకు సూచనగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు
ప్రార్థించడం, స్తుతించడం, ప్రభు పని చేయడం, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రార్థించాలి, స్తుతించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు పని చేయాలి. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు పాతాళంలో పడ్డాక కన్నులెత్తి చూస్తున్నాడు. ఏంటి లాభం? కాబట్టి లోకంలో ఉండగానే మనం కన్నులెత్తి దేవుని వైపు చూసి నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలతో మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.